ఇట్లా ఈ బ్లాగ్ కమెంటింగ్ సైట్స్‌లో మనము కింద ఇక్కడ మన వెబ్‌సైట్ ఇవ్వాలి. 3srdigital.in పోస్ట్ ఏ కమెంట్. ఇప్పుడు ఇదేంటంటే థ్యాంక్ యూ ఫర్ సో మచ్ కమెంటింగ్ వెయిటింగ్ ఫర్ మోడరేటర్స్. వీళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనకు వస్తదనమాట. ఇది ఆల్మోస్ట్ 2024లో కొన్ని ఇచ్చారు. తర్వాత ఇంక ఇవ్వలేదు. ఇలా ఇప్పుడంటే ఒకప్పుడు ఇది బ్లాగ్ కమెంటింగ్ అనేది చాలా బాగా పాపులర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆర్టికల్స్‌కి గనక కమెంట్స్ వస్తే వాళ్ళ వెబ్‌సైట్ బాగా పాపులర్ అవుతదని ఎక్కువ అలౌ చేస్తారనమాట. బ్లాగింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా. బ్లాగింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకునేవాళ్ళు వీళ్ళు అలౌ చేస్తారు. వీళ్ళు జస్ట్ ఏం సర్వీసెస్ అయితే రన్ చేయరు. అన్ని బ్లాగ్సే రన్ చేస్తారు. ఇట్లా బ్లాగ్స్ రన్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కమెంట్స్ అనేవి వీళ్ళ వెబ్‌సైట్ టాప్‌కి రావడానికి యూజ్ అవుతాయని ఇస్తారు. బట్ ఇప్పుడేంటంటే వీళ్ళు ఈ బ్లాగ్ కమెంట్స్ అనేది ఇవ్వట్లేదు. అప్రూవల్ ఇవ్వట్లేదు. బట్ ఇది మాక్సిమం వర్క్ అవ్వట్లేదు. బట్ ఇదొక ఆప్షన్ ఉంది. ఒక్కొక్కసారి కంపెనీస్ వాళ్ళు బ్లాగ్ కమెంట్స్ కూడా చేయమంటారు కొన్ని సైట్‌లకి. బట్ ఏ సైట్ అప్రూవల్ ఇస్తుందో చెక్ చేసుకొని చేయడం అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ నెక్స్ట్ ఇంకొకటి గెస్ట్ బ్లాగింగ్. ఈ గెస్ట్ బ్లాగింగ్ అనేది హై ప్రయారిటీ ఉంటది. మాక్సిమం క్లయింట్స్ దగ్గర నుంచి మాకు గెస్ట్ బ్లాగింగ్ చేయమంటారు. బట్ మీరు గెస్ట్ బ్లాగింగ్ చేయడానికి ఇప్పుడు ప్రెజెంట్ చాలా సైట్స్ మనీ అడుగుతున్నాయి. మనీ లేకుండా ఫ్రీ సైట్స్ అనేది దొరకడం కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి. అయితే అవి ఎలా చేయాలంటే అవి కూడా ఇలానే ఆహ్, స లైక్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. డిజిటల్ మార్కెటింగ్ గెస్ట్ బ్లాగింగ్ రాయాలంటే డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ రైట్ ఫర్ అస్. మనము బ్లాగ్ కమెంటింగ్ ఏమో లీవ్ ఏ రిప్లై. లీవ్ ఏ కమెంట్ ఆర్ లీవ్ ఏ రిప్లై. లైక్ మనకు గెస్ట్ బ్లాగింగ్ చేయడానికేమో జస్ట్ రైట్ ఫర్ అస్. ఇది క్లిక్ చేస్తే మనకి గెస్ట్ బ్లాగింగ్ పోస్టులు వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం మన కంటెంట్‌ని వేరే వాళ్ళ బ్లాగ్‌లో వాళ్ళ అప్రూవల్‌తో పోస్ట్ చేసాం. ఇప్పటి వరకు మనం చేసిన డైరెక్టరీస్ గాని, సోషల్ బుక్ మార్కింగ్స్ గాని ఏ సైట్స్ కూడా సైట్ ఓనర్స్ యొక్క అప్రూవల్స్ తీసుకొని మనం కంటెంట్ పోస్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా మనకు నచ్చిన సైట్‌లో మనం పోస్ట్ చేయాలనుకున్న కంటెంట్‌ని పోస్ట్ చేసేసాం. బట్ డైరెక్టరీస్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం. రిమైనింగ్ వాటి నుంచి బ్యాక్ లింక్స్ ప్లస్ ట్రాఫిక్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేసాం. బట్ ఈ గెస్ట్ బ్లాగింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాళ్ళ అప్రూవల్ తోటి మనకి వస్తదనమాట. వితౌట్ అప్రూవల్ మనకి బ్యాక్ లింక్ అనేది రాదు. కానీ ఎవ్రీ వెబ్‌సైట్‌కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అవి మీరు ఫాలో అవ్వాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనం మెయిన్‌గా ఇక్కడ ఏం చేసుకోవాలంటే వీళ్ళు ఏమేమి రాయమన్నారు, ఎన్ని వర్డ్స్ కావాలన్నారు, వాళ్ళ ఎవ్రీ వెబ్‌సైట్‌కి వాళ్ళు రూల్స్ అని ఇస్తారు. వాళ్ళ రూల్స్ అనేది మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. బట్ కొన్ని సైట్స్ అనేవి డూ ఫాలో లింక్ మెన్షన్ చేయరు. అలాంటి వాటికి మనం చేయకూడదు. బట్ ఈ డూ ఫాలో లింక్ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత గెస్ట్ బ్లాగింగ్ అనేది మనం రాయాలి. మనం రాసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్పటి వరకు అప్రూవల్ రాదనమాట. వాళ్ళు అప్రూవల్ ఇచ్చి అప్పుడు వాళ్ళే పోస్ట్ చేస్తారు. మనం కంటెంట్ ఇస్తే వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఒక్క లింక్ అలౌ చేస్తున్నారు కాబట్టి మనం ఒక లింక్ వాళ్ళకిస్తే ఆ లింక్ పోస్ట్ చేస్తదనమాట. ఆ లింక్‌ని మనకి ఒక లింక్ అనేది అప్రూవల్ ఇస్తారు. మనం మన వెబ్‌సైట్ ఆర్టికల్‌తో పాటు మన వెబ్‌సైట్ కూడా ఇవ్వాలి. అయితే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇక్కడ కింద టాపిక్స్ ఇచ్చారు. ఈ టాపిక్స్‌లో మనం ఏదో ఒక 2-3 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని టైటిల్స్ వాళ్ళకి పంపియాలి. ఈ టైటిల్ నేను రాద్దాం అనుకుంటున్నాను కంటెంట్. మీకు ఓకేనా? లైక్ అలా ఒక లెటర్ ఫార్మాట్ ఉంటది. అది నీకు సెండ్ చేస్తాను. ఆ లెటర్ ఫార్మాట్‌లో వాళ్ళకి అప్రూవల్స్ పంపించాలి. మాక్సిమం వాళ్ళందరికీ నార్మల్‌గా అప్రూవల్ ఇవ్వరు. కంపెనీ మెయిల్ ఐడీ ఉండాలి. బట్ వాళ్ళు ఆల్రెడీ కంటెంట్ రైటర్స్ అనే ఒక డెసిగ్నేషన్ ఉండాలి. వాళ్ళంతా కొంచెం అవన్నీ కూడా చెక్ చేస్తారు బ్యాక్‌గ్రౌండ్‌లో.
బట్ ఇక్కడొచ్చేసరికి ప్లగరిజం కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ నుంచి కాపీ చేసింది కానీ, గ్రామర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలా ఏముండకూడదు. ఇన్ పారాగ్రాఫ్స్ వచ్చేసి మోర్ దెన్ 3 లైన్స్ అయితే ఉండకూడదు. బట్ 50 వర్డ్స్ ఉండాలి ఒక్కొక్క పారాగ్రాఫ్ చిన్నగా. ఇంకో 3 లైన్స్ 50 వర్డ్స్‌లో రాసి పంపించాలనమాట. మళ్ళీ ఆర్టికల్ వచ్చేసి యాక్టివ్ వాయిస్‌లోనే రాయాలి. ప్యాసివ్ వాయిస్‌లో అట్లా రాయకూడదు. కంటెంట్ షుడ్ బి ప్రాపర్‌లీ ఫార్మాటెడ్. మంచిగా ఉండాలి. ఇవన్నీ వీళ్ళ రూల్స్ అనమాట. ఇందులో ఆహ్ రిలవెంట్ ఇమేజెస్, వీడియోస్ ఇవ్వాలి. నో కాపీరైట్ ఇమేజెస్ అయితే ఇవ్వకూడదు. ఇట్లా వీళ్ళన్నీ ఇన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ మనం ఫాలో అవుతూ కంటెంట్ రాసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చెక్ చేసుకున్నాక అప్పుడు మనకి అప్రూవల్ ఇచ్చింది లేనిది చెప్తారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రీ వెబ్‌సైట్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇక్కడ ఫ్రీయా? పెయిడా? అనేది మనం తెలుసుకోలేము. బట్ మెయిల్ పంపించిన తర్వాత వాళ్ళు ఏదైతే రిప్లై పంపిస్తారో, ఆ రిప్లైలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీకు ఒక బ్లాక్ లింక్ రావాలంటే $5 పే చేయండి, $10 పే చేయండి అనేసి. అప్పుడు అది పెయిడ్ సైట్ అని మనకు అర్థమవుతది. అప్పటిదాకా తెలీదనమాట. బట్ ఇక్కడ మనం ఇంకోటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. ఇవి కూడా చెక్ చేసుకోవాలి ఈ గెస్ట్ బ్లాగింగ్స్‌కి. ఎందుకంటే ఈ గెస్ట్ బ్లాగింగ్ నుంచి మనం ఒక లింక్ తెచ్చుకున్నామంటే లో డొమైన్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్ నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి నో యూజ్ అనమాట. హై డొమైన్ అథారిటీ నుంచి తెచ్చుకోవాలి. అప్పుడు మనకి యూజ్ అవుతది. మనం ఇంత కష్టపడి ఆర్టికల్ రాసి ఇన్ని రూల్స్ ఫాలో అయినప్పుడు హై డొమైన్ అథారిటీ నుంచి తెచ్చుకోవడం బెటర్. బట్ డొమైన్ అథారిటీ హై ఉన్నవాళ్ళు మాక్సిమం అమౌంట్ అయితే అడుగుతున్నారు. ఒకసారి మెయిల్ రిక్వెస్ట్ పెట్టి చూడండి. మీకు రిప్లై ఎలా వస్తుందో తెలుస్తది. అంటే ఒక్కదానికి పెడితే రిప్లై తెలీదు. మనము ఇట్లా ఒక 2, 3 సైట్స్, 4 సైట్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి మనం మెయిల్ ఐడీ పంపించాలన్నమాట. మనం 3 ఆర్టికల్స్ రాస్తాము. ఈ 3 ఆర్టికల్స్ టైటిల్స్ ఇవి. అంటే వాళ్ళు ఏదో ఒక టాపికో, 2 టాపిక్‌లు సెలెక్ట్ చేసుకొని వీటి మీద రాయమంటారు. అట్లా ఉంటది ప్రాసెస్. ఇక్కడొచ్చేసి 500 వర్డ్స్ లాంగ్ ఉంటది. 1500 వర్డ్స్ లాంగ్ ఉండాలి. వాళ్ళేమో 3000 వర్డ్స్ అడిగారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ అట్‌లీస్ట్ 6-7 ఇమేజెస్ ఇంక్లూడ్ చేయాలని, హై క్వాలిటీ ఫోటోస్ ఇవ్వాలి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. బట్ కీప్ యువర్ పారాగ్రాఫ్ షార్ట్ అండ్ పెట్టెడ్. ఇట్లా వాళ్ళు రూల్స్ అన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ లింక్ అనేది ఇస్తున్నారో లేదో చూద్దాం. ఇది టాపిక్ ఇచ్చాడు. బట్ మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఇస్తున్నాడో చూద్దాం. ఈ బ్యాక్ లింక్స్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ ఇలాంటి సైట్స్ అవాయిడ్ చేయడం బెటర్. బట్ వీళ్ళు కూడా మనకి మెన్షన్ చేశారో లేదో చెక్ చేసుకుందాం. నాన్ ప్రమోషనల్ లింక్ అంటే రెలవెన్స్ సోర్స్ ఇస్తే మాక్సిమం 2-3 లింక్స్‌ని అలౌ చేస్తున్నాడు. ఇక్కడొచ్చేసి జీమెయిల్ ఇచ్చాడు. ఈ జీమెయిల్‌కి మనం మెయిల్ చేయాలి. మనం ఈ కంటెంట్ టెంప్లేట్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ ఫార్మాట్‌లో మీరు వీళ్ళకి ఒక మెయిల్ పెట్టి చూడండి. వాళ్ళకి రిప్లై వస్తదో లేదో చూద్దాం. అది ఎక్స్‌పీరియన్స్ ఏంటి. ఇవి 2 గెస్ట్ బ్లాగింగ్ అండ్ గెస్ట్ పోస్టింగ్. అదే బ్లాగ్ కమెంటింగ్, గెస్ట్ పోస్టింగ్ ఆర్ గెస్ట్ బ్లాగింగ్. ఇవి 2 టాపిక్స్. బట్ అదే బ్లాగ్ కమెంటింగ్ ఔట్‌డేటెడ్. ఇప్పుడు అంతగా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. బట్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ చాలామంది చేసేవాళ్ళు బ్లాగ్ కమెంటింగ్. ఇప్పుడేమో హ్మ్. గెస్ట్ బ్లాగింగ్ కూడా అంతగా అడుగుతారు. మాక్సిమం చాలా కంపెనీస్ వారు మీకు గెస్ట్ బ్లాగింగ్ చేయడం వచ్చా? ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇమ్మీడియేట్‌గా అవ్వదు. ఈరోజు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు 2-3 డేస్ తర్వాత రిప్లై ఇస్తారు. వాళ్ళు పేమెంట్ అడుగుతారు. మళ్ళీ ఇంకో కంపెనీకి మనం మెయిల్ చేస్తా ఉండాలి. అట్లా చేసి మళ్ళీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చి తర్వాత కంటెంట్ రాసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. అదంతా కూడా మనకి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మంత్లీ 1 ఆర్ 2 రాస్తే గ్రేట్. అంటే అప్రూవల్స్ వచ్చి ఇవన్నీ చేయడం. అంటే దీని మీద కూడా ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. నెక్స్ట్ గెస్ట్ బ్లాగింగ్ ఇవన్నీ అయిపోయినాయి గదా! నెక్స్ట్ పీపీటీ అనమాట. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. పీపీటీ సబ్మిషన్స్, పీడీఎఫ్ సబ్మిషన్స్, లైక్ ఇమేజ్ షేరింగ్స్, వీడియో షేరింగ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే.
జస్ట్ మీరు లాగిన్ అయిపోయి ఇమేజ్ షేరింగ్‌లో పెద్దగా ఏముండదు. వర్క్ ఆ ఇమేజ్ షేరింగ్ సైట్స్ కూడా జస్ట్ ఓపెన్ చేయడం, లాగిన్ చేయడం, ఇమేజ్ అప్‌డేట్ చేయడం అండ్ ఏదన్నా అడిగితే టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వడము. లేదంటే లీవ్ ఇట్ అనమాట. ఈ ఇమేజ్ షేరింగ్ సైట్స్, వీడియో షేరింగ్ సైట్స్ ఇవి అంతగా ఇప్పుడు పాపులర్ అయితే ఎక్కువగా యాక్సెప్ట్ చేయట్లేదు. అంతకుముందు బ్యాక్ లింక్స్ బాగొచ్చాయి ఆ సైట్స్ నుంచి. అలాగే వ్యూస్ కూడా బాగొచ్చాయి. బట్ ఎనీహౌ అటునైతే వదిలిపెట్టకుండా మనం వర్క్ చేస్తా ఉండాలి. ఇప్పుడొచ్చేసి మనం పీపీటీ సబ్మిషన్ సైట్స్. ఇప్పుడు ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో ఇక్కడ మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇష్యూ, స్లైడ్ షేర్, లైక్ పవర్ షో, స్లైడ్ వరల్డ్ ఇవి మీరు లాగిన్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్స్ నుంచి జీమెయిల్ తోటి కానీ, లేకపోతే మెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో కానీ. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయకపోతే డైరెక్ట్‌గా జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనం పీపీటీ సబ్మిట్ చేయాలి. పీపీటీ సబ్మిట్ చేయాలంటే మనం పీపీటీస్ క్రియేట్ చేయాలి. ఇట్లా ఈ సైట్స్ ఉంటాయి. ఇవన్నీ వెతుక్కుంటే చాలా సైట్స్ దొరుకుతాయి. అప్ టు 10, 15 సైట్స్ దొరుకుతాయి. కాకపోతే ఇది కొంచెం టైం పడతది. కొంచెం పేషెన్స్‌గా ఎతుక్కొని లాగిన్ చేసుకోవాలి. ఈ పవర్ షో ఒకటి, స్లైడ్ షేరు, స్క్రై స్క్రైబ్, ఇష్యూ, బాక్స్, ఫర్ షేరు ఇక్కడ వరకు మొత్తం ఈ 6 ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. హ్మ్. ఇది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా ఒకప్పుడు మంచిగా వర్క్ చేసేది. ఇది కూడా వర్క్ అవుతది. ఇది కూడా వర్క్ అవుతుంది. మరి ఇప్పుడు చేయొచ్చు. ఇవి మంచిగానే వర్క్ అవుతాయి. వీటన్నిటిని లాగిన్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మనం పీపీటీ క్రియేట్ చేయాలి. వీటిలో పీపీటీ సబ్మిట్ చేయాలంటే మనకి పీపీటీ కావాలి. పీపీటీస్ అనేవి మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ నుంచి చేసుకున్నాము. అంటే ప్రీవియస్ ఈ టూల్స్ మనకి అవైలబుల్ లేనప్పుడు పీపీటీస్ సబ్మిషన్స్‌కి పవర్ పాయింట్ యూజ్ చేసి పీపీటీ క్రియేట్ చేసేవాళ్ళం. ఆ డిజైన్స్ అవన్నీ లైక్ గ్రాఫ్స్ కానీ ఫార్మేషన్ అంతా. బట్ ఇప్పుడు మనకేంటంటే క్యాన్వా వచ్చింది. క్యాన్వాలో మంచి మంచి టెంప్లెట్స్‌తో వస్తాయి. మళ్ళీ పీపీటీస్‌కి మనకి కావాలంటే సెపరేట్‌గా ఏఐ రాకముందు లైక్ ఈ టూల్స్ రాకముందు ఏంటంటే కొన్ని టెంప్లెట్స్ దొరికాయన్నమాట ఆన్‌లైన్‌లో. పీపీటీ టెంప్లెట్స్. ఆ పీపీటీ టెంప్లెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఎడిట్ చేసుకునేవాళ్ళం. అంటే పీపీటీ నీట్‌గా ప్రజెంటేషన్ బావుండాలని ప్లెయిన్‌గా కాకుండా అట్లా ఉండేవి. బట్ ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఈజీగా ఏంటంటే క్యాన్వా వచ్చింది. ఈ క్యాన్వాలో మనం పీపీటీ అనేది డిజైన్ జేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మనం పీపీటీ క్యాన్వాలో లాగిన్ అయినాక పీపీటీ తీసుకున్నాం. లేకపోతే నార్మల్‌గా విండోస్‌ది తీసుకున్నాం. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ పీపీటీస్ ఉన్నాయి. మనకి ఏ టైప్ కావాలో ఇక్కడ టైప్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పీపీటీ కావాలనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా వచ్చే టెంప్లెట్స్, ఇమేజెస్, డిజైన్స్ తోటొస్తాయి. ఇవి ప్రో అనుకోండి. ఇవి మనం యూజ్ చేయడానికి వీలు కాదు. హ్మ్. ఎక్కడికి?
నెలకొనే ఉంటాను కానీ ఇక లాస్ట్ లైక్ మనకి ఇక్కడ పీపీటీ క్రియేట్ చేసుకోవడం, మన డిజైన్స్ టెంప్లెట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అంటే ఈ ప్రీ టెంప్లెట్ చూసుకోవచ్చు. ఇట్లా రిమైనింగ్ మనకు నచ్చిన టెంప్లెట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 బై 1 నీట్‌గా యాడ్ చేసుకొని మళ్ళీ ఎలాంటి మోడల్ కావాలో అలాగా. లేదు అన్ని టెంప్లెట్స్ వస్తున్నాయంటే ఇంక కలర్స్ కానీ మనం ఏ కలర్ టెంప్లెట్స్ కావాలంటే ఆ కలర్స్ ఇలా నెక్స్ట్ అక్కడ కాకపోయినా మనకి ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీపీటీ ప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా పీపీటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పీపీటీస్ అనుకోండి, ఇక్కడ స్లైడ్స్ వస్తాయి. మనకి ఏది మంచిగా అనిపించింది మనం అది తీసుకొని మనం ఎడిట్ చేసుకోవడం. జస్ట్ ఈ పీపీటీ ఉంది ఇక్కడ చూస్తే ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మొత్తం 14 పేజెస్ అప్లై చేసుకోవచ్చు. అప్లై అవ్వాలి పేజెస్. ఇక్కడ మనం కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఎలా అంటే చాట్ జీపీటీ నుంచి కంటెంట్ రాసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది ఈజీగా. చాట్ జీపీటీలో మనము రైట్ a PPT content about digital marketing online training. ఇట్లా మనకి కంటెంట్ అనేది ఇస్తాడు. పాయింట్స్లో కావాలంటే పాయింట్స్లో మనం, లేదా పారాగ్రాఫ్స్ కావాలంటే అట్లా మనము ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి వస్తుంది అనమాట. కంటెంట్ ఎలా ఇస్తే జస్ట్ పాయింట్స్ ఇస్తాడు, లేదు మనకు పారాగ్రాఫ్స్ కావాలంటే ఎలాగా, ఇట్లా మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు కంటెంట్ కూడా. ఇప్పుడు ఇది వచ్చేసి జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫస్ట్ కవర్ పేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇలా మూవ్ చేస్తే ఇది సైజ్ తగ్గుతుంది, లేదంటే ఇక్కడైనా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం లోగో యాడ్ చేసుకోవాలి. మన లోగో ఏది ఉంటుందో అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నదాన్ని అడుగు. ఓకే, ఇంకా లోగో ఇక్కడ దీంట్లో లేదనుకుంటా.
జస్ట్ లోగో ఉంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లోగో వచ్చేస్తుంది. ప్రజెంటెడ్ బై అని మన కంపెనీ పేరు రాసుకోవచ్చు ఇక్కడ. శ్రీష డిజిటల్. ఇప్పుడు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఓవర్ వ్యూ. ఇక్కడ అబౌట్ అస్, అవర్ టీమ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్లైడ్ మనకి ఓకే అనుకోండి, ఓకే. ఒకవేళ లేదు అనుకోండి, ఈ స్లైడ్ వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని జస్ట్ డిలీట్ పేజ్ అంటే పేజ్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ అస్ ఉంది. ఇక్కడ మనకి సెకండ్ దాంట్లో ఇంట్రడక్షన్ టు కోర్స్. జస్ట్ కంటెంట్ కాపీ చేసుకొని ఇది మూవ్ చేసి జస్ట్ మనకి ఎట్లా కావాలో అది ఆ ఫార్మాట్లో మనం ఎడిట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా మనం కంటెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ కంటెంట్కి మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి జస్ట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుని మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మల్టీ కలర్స్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ కలర్స్ ఏమి నచ్చలేదు అనుకోండి, జస్ట్ మన గూగుల్లోకి వెళ్ళేసి కలర్ ప్యాలెట్స్ ఉంటాయి, అక్కడ నుంచి కలర్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ కలర్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ కోడ్ అనుకున్నాం అనుకోండి, ఎల్లో కలర్ కోడ్ ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ఎల్లో కలర్ కోడ్స్ ఉన్నాయి. మనం ఈ కలర్ కోడ్ వేస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది అన్నమాట. కలర్ చేంజ్ అయిపోయింది. మనం ఏ కలర్ కోడ్ ఇస్తే ఆ కలర్కి చేంజ్ అయిపోతుంది. ఇలా కలర్ కోడ్ మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మొత్తం అన్ని టాపిక్స్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేసుకొని లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది, కానీ అట్లా కాకుండా పీపీటీఎక్స్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మీరు ఇంకా డిజైన్స్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, లేదా ఇమేజెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఎలిమెంట్స్లో లైక్ ఒక మా డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ కొన్ని ఇమేజెస్ వస్తాయి, లైక్ ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఆల్మోస్ట్ వీడియోస్ పెయిడే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి ఫ్రీ. ఇమేజెస్ కూడా అంతే. ఇక్కడ దొరకలేదు అనుకోండి, మనం నెట్లో నుంచి లేకపోతే లైక్ ఏఐ నుంచి కానీ లేదా మనం జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ ఇమేజ్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఇట్లా ఈ ఫ్రేమ్లోకి అడ్జస్ట్ చేయొచ్చు మనం మన ఇమేజెస్ని. ఇక్కడ ఏ ఇమేజ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ ఇమేజ్. ఆల్మోస్ట్ పెయిడ్ వర్షన్కి మ్యాక్సిమం ఇమేజెస్ సెట్ అవుతాయి, ఫ్రీ వర్షన్లో చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ ఇలా ఉంది, ఇమేజ్ సైజ్ తగ్గిస్తే నీట్గా ఫ్రేమ్లోకి సెట్ అయిపోద్ది. ఇట్లా మనం ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా ఎలిమెంట్స్ పెట్టాలనుకోండి ఇలాంటివి, ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్లో లైక్ షేప్స్ లేకపోతే ఐకాన్స్ అని టైప్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి. ఇట్లా ఇవన్నిట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐకాన్ కావాలో అలాంటిది, యాడ్ ఐకాన్ కావాలా ఇట్లా యాడ్ ఐకాన్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్ప్రింగ్స్ ఎట్లా అంటే ఇవన్నీ మనకి లైక్ స్ప్రింగ్ సీజన్కి రిలేటెడ్గా ఫ్లవర్స్ ఇవన్నీ వస్తాయి. లైక్ స్ప్రింకిల్స్ లైక్ ఇలాంటి డాట్స్ అన్నీ వస్తాయి. మీకు అవన్నీ
ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ యానిమేషన్ అని కొడితే యెస్. యానిమేషన్ స్ప్రింకిల్స్ వస్తాయి మనకిలా. ఇవి వీడియోస్‌కి వర్క్ అవుతాయి. మనకి కావాల్సినట్లుగా డిజైన్ జేసుకోవడానికి, వీడియోస్ చేసుకోవడానికి ఇలా యానిమేషన్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇవన్నీ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే బట్ ఇది పీపీటీకి ఇవి పనికిరావు. బట్ మీరేదైనా వీడియో చేయాలనుకుంటే ఇలా మీకు ఏది కావాలన్నా ఇక్కడ టైప్ చేస్తే మాక్సిమం అన్నీ వస్తాయన్నమాట. అన్ని రకాలు అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ ఇక్కడికి కావాలి అంటే జస్ట్ ఐకాన్స్ అని టైప్ చేస్తే అలా వస్తది. లేకపోతే ఇక్కడ ఆహ్, వెబ్ వెబ్‌సైట్ అనుకోండి. వెబ్‌సైట్ ఐకాన్స్ అంటే వెబ్‌సైట్ ఐకాన్స్ టైప్ చేస్తే వెబ్‌సైట్‌కి రిలేటెడ్ ఐకాన్స్ వస్తాయి. గ్రాఫిక్స్‌లోకెళ్ళి మనం ఈ వెబ్‌సైట్‌కి రిలేటెడ్ ఐకాన్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చనమాట. మనం ఏది యూజ్ చేయాలనుకున్నా ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇమేజెస్‌లో గాని, వీడియోస్‌లో గాని మొత్తం అన్నిటికి యూజ్ అవుతాయి. లైక్ ఇమేజెస్ కూడా సేమ్ ఇలానే చేసేది. ఇట్లా మీరు కంటెంట్ అన్నీ చేంజ్ చేసుకోండి. దీనికి ఒక పీపీటీ రెడీ చేసుకోండి. నేను ఆ కంటెంట్ టెంప్లేట్ అనేది నేను ఇస్తాను మీకు. ఆ కంటెంట్ టెంప్లేట్ యూజ్ చేసి ఒక రిక్వెస్ట్‌లు అయితే పెట్టండి. ఒక 2-3 సైట్స్‌కి రిక్వెస్ట్ పెట్టండి. జస్ట్ గెస్ట్ బ్లాగింగ్ సైట్స్‌కి. లైక్ నెక్స్ట్ పీపీటీ కంటెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక పీపీటీ డిజైన్ చేసుకోండి ఇక్కడి నుంచి. నెక్స్ట్ పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో లాగిన్ అయ్యి అక్కడ సబ్మిట్ చేయండి. ఒకవేళ లాగిన్ అవ్వండి. మీకు గనక సబ్మిట్ చేయడం రాకపోతే నెక్స్ట్ క్లాస్‌లో మీరు లాగిన్ చేసిన సైట్స్ తీసుకొస్తే నేను ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తే వాటితో పాటు లాగిన్ చేసి మీకు చూపిస్తాను. అవి ఎలా లాగిన్ చేయాలి? ఎలా అప్డేట్ చేయాలి? మీకు అర్థం కాకపోతే. ఓకేనా? హలో! ఓకే మేడం. అర్థమైందండి? హలో మేడం. యాహ్! మళ్ళీ ఏమన్నా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! ఇది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే కొంచెం అవును. తెలుస్తదనుకుంటా కదండీ మేడం. అవునవునండి. క్యాన్వా టూల్‌లో లాగిన్ అయ్యండి. అంత అంటే ఫస్ట్ టైమ్ కొంచెం అర్థం కాదండి. అంటే ఎక్కడ ఎలా చేయాలని కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగానే వస్తది. ఓకే. బట్ పీపీటీకి ఇది ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకా ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. వీడియోస్ చే చ కంప్లీట్ అవ్వలేదు కదా సార్ మీకు? క్యాన్వాది? లేదు మేడం. మీకు అవ్వలేదు. ఈయనకి కూడా లేదు. ఆ! అవ్వల. సరే ఈ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్‌గా క్యాన్వా గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అంటే అన్నీ ఒకే రోజు చెప్పినా కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! అంటే క్యాన్వా డిజైనింగ్ మొత్తం. అవునవును. ఈరోజు కొంచెం పీపీటీస్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా కొంచెం ఓకే అయిన తర్వాత ఇక ఈ అంతలోకి మనకి రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ క్యాన్వా తర్వాత ఏఐ టూల్స్ డిజైన్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫేస్‌బుక్ యాడ్స్‌కెళ్దాం. మీకు ఇంకా వెబ్‌సైట్ డిజైనింగ్ పెండింగ్ ఉందండి. మీరెప్పుడు ఖాళీ ఉంటారో చెప్తే ఆ టైంలో మనం ఆ క్లాసెస్ పెట్టేసుకుందాము. లేదు కోర్స్ కంప్లీట్ అయినాకైనా పర్లేదు అంటే ఓకే అండి. వెబ్‌సైట్ అంటే ఇప్పుడు మనకంత యూజ్ ఏం లేదు. నెక్స్ట్ ఆన్ పేజీల్లో మనం కంటెంట్ పోస్ట్ చేయడము, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్‌లో కూడా వస్తాయి కాబట్టి అప్పుడైనా మీరు ఓకే అంటే అప్పుడైనా చెప్తాను మీ వరకు. అది మీ కన్వీనియంట్. ఇంకా ఓకేనా అండి? ఓ ఓకే మేడం. ఎందుకంటే ఇంకా కన్‌ఫ్యూజన్ అంటే అన్ని దాదాపు 5, 6 క్లాసెస్ అయితున్నాయి మొత్తం మార్నింగ్ నుంచి. నాకు ఎవరికి ఏం చెప్పానో గుర్తుండట్లేదు టాపిక్స్ అన్ని. ఓకే. ఒక్కొక్క స్టూడెంట్స్‌కి ఒక్కొక్క బ్యాచ్‌కి క్లాసెస్ అయ్యేసరికి అది చెప్పినట్లే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము పీపీటీస్ అయిపోయినాయి ఈరోజు. ఆహ్, క్వోరా, పీపీటీస్ ఇవి మొత్తం కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి. వెబ్ 2.0 పెండింగ్ ఉందండి. అంటే అది అదేంటిది? ఏంటండి? వెబ్ పాయింట్ 2 అంటే? వెబ్ 2.0 సైట్స్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వరకు లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ ఇవన్నీ ఏమో ఎవరి ప్రమేయం లేకుండా మనమే డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌ని పోస్ట్ చేసుకున్నాం. ఓకే. ఇది ఒక కేటగిరీ.
ఇప్పుడు గెస్ట్ పోస్టింగ్ అనేది ఇది ఒక కేటగిరీ. ఇది మళ్ళీ మనము డైరెక్ట్‌గా వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి లింక్ తెచ్చుకుంటున్నాం. బట్ ఇవన్నీ ఏంటంటే థర్డ్ పార్టీ సైట్స్. ఓకే. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనకు లింక్ వస్తది. కానీ అలా కాకుండా మనమే ఓన్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని మనమే లింక్స్ జనరేట్ చేసుకుంటాం అన్నమాట. ఓహో! వెబ్ 2.1 అంటే వెబ్‌సైట్స్ సైట్స్ అన్నిటికి వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకొని హ్మ్. ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ తోటి మన వెబ్‌సైట్ లింక్ అందులో ఇచ్చేసి మనం బ్యాక్ లింక్ తెచ్చుకుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ వెబ్ 2.0 సైట్స్ మనం అదర్స్ మీద డిపెండ్ అయ్యాం. థర్డ్ పార్టీ మీద. ఇవి మన ఓన్‌గా క్రియేట్ చేసుకునేవి. ఇవేంటంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైట్ చెప్పాల్సి ఉంటది. ఎంతంటే వెబ్‌సైట్ డిజైనింగ్ అనమాట. యాహ్! యాహ్! కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాము. అంటే ఈ ఆప్షన్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఓకే. ఎస్‌ఈఓ ఒకటే కదా! ఇదంతా లెంత్ ఎక్కువ కదా మేడం? ఏంటండి ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ చాలా వర్క్ ఉంటదండి. అదే. అదే. ఆన్ పేజ్ పెద్ద కష్టం ఉండదు. యాడ్స్ పెద్ద కష్టం ఉండదు. ఇయన్నీ ఏం కష్టం ఉండదు. ఆఫ్ పేజ్ మాత్రం ఎంత వర్క్ ఉంటది. సాలరీ తక్కువ ఉంటది. హుహుహు. బ్యాక్ లింక్ క్రియేటర్స్ అంటే ఈ బ్యాక్ లింక్స్ ఈ వర్క్ చేసే వాళ్ళకి సెపరేట్ జాబ్స్ ఉంటాయండి. బ్యాక్ లింక్ క్రియేటర్ జాబ్స్ అని. ఓకే. ఓకే. అంటే ఇది మాన్యువల్‌గా చేసాడు. కొంతమంది మేము బల్క్ లింక్స్ యాడ్ చేస్తాము. అన్ని లింక్స్ యాడ్ చేస్తామంటారు. అవి గూగుల్ యాక్సెప్ట్ చేయదు. ఇది మాన్యువల్ ప్రాసెస్. ఓకే. ఈరోజు ఓ ఒకటి స్టార్ట్ చేయమంటారా? మీ ఇష్టం మేడం. ఎంత అయింది టైం? అంటే మీకు కూర్చుంటా అంటే కొంచెం లేట్ అయినా నేను స్టార్ట్ చేస్తాను. మేడం గారు. ఆ! ఏవండి? కొంచెం కష్టమే మేడం. అవునా? సరే అయితే రేపటి నుంచి రేపు కంప్లీట్‌గా చెప్దాం. ఎందుకంటే టైం పడతది. అది స్టార్ట్ చేసినాక కావాలంటే ఒక క్లాస్ మొత్తం పడతది. ఒక్కొక్క వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి. ఓకే. ఓకే. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే పడతది. అది డిజైన్ చేయడానికి మీకు చాలా టైం పడతది. ఓకే. 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 అయితే నెక్స్ట్ ఇంకా మీకు ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయంటే క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాము. క్లాసిఫైడ్ సైట్స్ అయితే ఆల్మోస్ట్ ఇవి కంప్లీట్ అవుతాయి. ఇంకా మేజర్‌గా ఉంది వెబ్ 2.0. ఈ క్లాసిఫైడ్ సైట్ మీరైనా చేయొచ్చు. అది పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఓపెన్ చేసి చేయాల్సినంత పనేమి ఉండదు. జస్ట్ ఏంటంటే గూగుల్‌లోకెళ్ళేసి మీరు క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఉంది. ఇవి కంట్రీ వైడ్‌గా చేయాలండి. ఏ కంట్రీకి చేసేవాళ్ళు ఆ కంట్రీకే చేయాలి. బట్ మన మిగతాయన్నీ అంత కంట్రీ స్పెసిఫిక్ చేయలేదు. కేటగరీ స్పెసిఫిక్ చేసాం గానీ, ఈ క్లాసిఫైడ్ సైట్స్ మాత్రం కంట్రీ రిలేటెడ్. ఎందుకంటే వాళ్ళు లోకల్ కంట్రీస్‌లోనే యాడ్స్ ఇస్తారు. ఇన్ కేస్ ఇండియాలో ఉన్నోళ్ళు యూఎస్‌లో బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారంటే అప్పుడు యూఎస్ క్లాసిఫైడ్ సైట్స్‌ని తెచ్చుకోవాలి. ఈ యూఎస్ క్లాసిఫైడ్ సైట్స్ ఇక్కడ చాలా సైట్స్ ఉంటాయి. ఇవి కూడా సేమ్ అంతే అండి. జస్ట్ లాగిన్ అయ్యి యాడ్లు పోస్ట్ చేసుకోవడమే. ఈ యాడ్‌కి మాత్రం కంటెంట్ మనం జనరేట్ చేసుకోవాలి. ఒక టైటిల్ గాని, ఒక కీవర్డ్ గాని తీసుకొని యాడ్ కంటెంట్ జనరేట్ చేసుకొని దాంట్లో ఉన్న సర్వీసెస్ గాని లైక్ ఇవన్నీ కూడా హైలైట్ చేసి మనం యాడ్ డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్‌లో ఉన్నది కాపీ పేస్ట్ చేయడానికి రాదు. ఇక్కడ క్లాసిఫైడ్ సైట్స్ అని ఉంది కదా! ఈ క్లాసిఫైడ్ సైట్స్‌లో మనం క్లాసిఫైడ్స్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చాట్‌జీపీటీ తోటి కంటెంట్ రాసుకుందాం. యెస్. ఇట్లా పాయింట్స్ వైస్‌గా మనకి వస్తది. ఈ ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది ఉండదు. బట్ జస్ట్ వీళ్ళు ఇచ్చారు కానీ మనం అది యూజ్ చేయము. ఒక నోట్ ప్యాడ్‌లో పెట్టేసుకోండి.
ఇక్కడొచ్చేసి కొన్ని వెబ్‌సైట్స్ ఈ నంబర్స్ యాక్సెప్ట్ చేయవండి. జస్ట్ ఈ కంటెంట్ ఇలా పెట్టేసుకొని ఇవేంటంటే కొన్ని క్లాసిఫైడ్ సైట్స్ అలౌ చేయవు పోస్ట్ చేయడానికి. జస్ట్ అలౌ చేసిన వాటికి పోస్ట్ చేద్దాం. అలౌ చేయని వాటిని అంతవరకు తీసేసి మరి పోస్ట్ చేద్దాం. ఇక్కడ పోస్ట్ యాడ్ ఫ్రీ అని ఉంటది. అలాంటి సైట్లు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సైట్స్ లాగిన్ అవ్వకపోయినా పోస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని సైట్స్ కంపల్సరీ లాగిన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఒక డాష్‌బోర్డ్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనము సర్వీసెస్ ఇస్తున్నాం. సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ లొకేషన్ మన కోడ్ ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ అండి. మనది తీసుకున్న టైటిల్. ప్రైస్ అడుగుతుంది. జస్ట్ పెట్టేసి చూడండి. ఒకవేళ ప్రైస్ పెట్టడానికి వీలు కాకపోతే జస్ట్ జీరోస్ ఇచ్చేసేయండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ ఇలా కంటెంట్ ఉంది. ఈ కంటెంట్‌లో కూడా మనం లింకులు ఇవ్వచ్చు అంటే ఇక్కడ లింక్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ ఫోన్ నంబర్స్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇట్లా ఇవ్వచ్చు మన వెబ్‌సైట్‌ని. ఇక్కడ చూద్దాం మన నేము, మన వెబ్‌సైట్ అడ్రెస్, మన ఫోన్ నంబరు. ఇది నెక్స్ట్ మన అడ్రస్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ యాడ్. యాడ్ పోస్ట్ అయిపోయింది మన యాడ్. ఈ యాడ్ ఏం చేస్తా అంటే మీరు ఈ లింక్ కాపీ చేసి మీరు ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఏదన్నా ఈ కంపెనీ వాళ్ళకి మీరు ఆ రిపోర్ట్ షేర్ చేసినప్పుడు వాళ్ళు ఈ లింక్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఆల్రెడీ ఉందా లేదా యాడ్ అనేసి. ఇట్లా మీరు అన్ని సైట్స్ సేమ్ ఉండవండి. ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఉంటది. ఈ యూకే సైట్స్ కొన్ని ఉన్నాయి. ఇండియన్ సైట్స్ అన్ని ఇవన్నీ కూడా అన్ని పాపులర్ సైట్స్ బట్ యూకే రిలేటెడ్గా ఉన్నాయి. యూకేకి చేసినప్పుడు అందులో సబ్మిట్ చేశాను. వాటిలో కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ హై ప్రయారిటీ ఇండియన్ సైట్స్కి ఇస్తే మనకి కొంచెం లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సైట్స్ చాలా టైం పడుతుంది స్టెప్ బై స్టెప్ చేయడానికి. పోస్ట్ ఫ్రీ యాడ్ అని ఇండియన్ సిటీస్ లైక్ హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇండివిజువల్ ఇట్లా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా వెళ్తే ఈ సైట్స్కి చాలా కష్టం ఇవి. చాలా టైం టేకింగ్ ఇట్లాంటి క్లాసిఫైడ్ సైట్స్. ఇక్కడ పోస్ట్ యాడ్, బిజినెస్ లిస్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. పోస్ట్ క్లాసిఫైడ్ యాడ్. ఈ సైట్స్ మోర్ యాడ్స్ ఉంటాయి దీంట్లో. ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సైట్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి సైట్స్ యూజ్ చేసుకోవడం బెటర్. ఆ సైట్స్ కూడా మంచిగా
వ్యూస్ వస్తాయి కానీ, బట్ చాలా టైం పడుతుంది ఒక్కొక్క స్టెప్ చేసి. ఓ ఈ సైట్ ఎందుకు ఓపెన్ కాలేదు. ఏదో సర్వర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఈ వెబ్‌సైట్‌కి. ప్లేస్ ఏ యాడ్. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ లేదంటే రిజిస్టర్. ఇట్లా ఇవన్నీ మొబైల్ నెంబరు, ఇది ఆప్షనల్ మొబైల్ నెంబరు, ఈ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ అయ్యి ప్లేస్ ఏ యాడ్ అంటే అక్కడ ఈ యాడ్ సేమ్ ఈ టెక్స్ట్ మనం పేస్ట్ చేయడం. మిగతా అన్ని సైట్స్ కూడా అంతే. బట్ ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇంక ఈ సైట్స్ అన్ని కూడా మంచిగా వర్క్ అవుతాయి. ఇండియా బుక్, ఇండియా క్లిక్ ఇండియా. ఈ క్విక్కర్‌కేమో ఇప్పుడు ఫ్రీ ఆప్షన్ అంటే లైక్ వెరిఫికేషన్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంతకుముందు ఫ్రీగా పోస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది ఇమ్మీడియేట్‌గా మనం. ఇప్పుడు అంతగా లేదు. బట్ వీటిలో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఎలా ఉంటదో ఒకసారి మీరు ట్రై చేస్తే అర్థమైద్ది. వీటన్నిటిలో అట్‌లీస్ట్ మీకు 10 వెబ్‌సైట్స్ అయినా దొరుకుతాయి. ఈ లిస్ట్‌లోనే మంచిగా పోస్ట్ చేసుకొని లాగిన్ చేసుకోవడానికి. ఈ క్లాసిఫైడ్స్ కూడా ట్రై చేయండి. యాహ్! ఓకే. ఈ రోజుకి చాలా టాపిక్స్ అయినాయి. ఇవన్నీ కూడా కొంచెం వన్ బై వన్ ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కదా ఈరోజు. కుదిరితే నేను ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాను. లేకపోతే క్లాస్‌కి బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. అంటే డౌట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా పెడితే మనకి గుర్తుంటాయి కదా! మళ్ళీ క్లాస్‌లో మర్చిపోకుండా డిస్కస్ చేయొచ్చు. ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతున్నారా సార్? ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమన్నా? నేనా మేడం? నేను నిన్న అవి వర్క్ చేశాను మేడం. క్వెషన్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. అవ్వట్లేదా? క్వెషన్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ నిన్న మీరు చెప్పారు కదా! క్యూరా ఒకటి, ఆ! మీడియం హ్మ్. అండ్ టెంట్లిన్. అలాగే మనది గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. దాంట్లో రివ్యూస్ కూడా పోస్ట్ చేయండి. ఓకే. ఓకే. సరే. లైక్ గూగుల్ మై బిజినెస్ చెప్పేటప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో. అప్పుడు కొరాకు కూడా రివ్యూ రాయడానికి ఒక ఉండాలి. మన లింక్ ఒకటి ఉండాలి. ఎక్కడుందో అది చూసిస్తే దానికి ఒక రివ్యూ రాయండి వెబ్‌సైట్ గురించి. సరే మేడం. హ్మ్. యాహ్! ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ ఇది అయిపోయినాక టెక్నికల్ ఎస్‌ఈఓనా మేడం? ఆ! హ్మ్. ఇది అయిపోయినాక టెక్నికల్ ఎస్‌ఈఓ. ఓకే. ఈ టెక్నికల్ ఎస్‌ఈఓ అయిపోయినాక లైక్ మనకి ఇంకా ఏఐ టూల్స్ ఉన్నాయి. ప్లస్ క్యాన్వా ఉంది. ఈ టూల్స్ కూడా అయిపోయిన తర్వాత మనం యాడ్స్ స్టార్ట్ చేసుకుందాం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ఇంకా యాడ్స్ ఈజీగానే అయిపోతాయండి. అవి ఇంత కష్టపడి ఇంత కాంప్లికేటెడ్‌గా కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు. అవునవును. అవి ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. అవి అవుతాయి. గూగుల్ యాడ్స్ ఒకటే అనుకుంటా కొద్దిగా టైం పట్టింది. గూగుల్ యాడ్స్ సెటప్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ అమౌంట్ పెట్టి రన్ చేయడం కష్టం అండి మనకి. ఎక్కువ అమౌంట్ పెట్టాలి. అవును. 5000 అట్లా పెట్టాలా. ఒక్క రోజుకి మనకు రిజల్ట్ రాదు ప్రాపర్‌గా. జస్ట్ సెటప్ అయితే చేసుకోవచ్చు. మామూలు కంపెనీలు పెడతాయా మేడం? ఏంటంటే పెడతారు సార్. మంత్లీ 30,000-40,000 అట్లా పెడతారు. లేకపోతే రావు లీడ్స్. అవును. అది ఏంటంటే గూగుల్ యాడ్ ఒక 15 డేస్ కంటిన్యూస్‌గా రన్ అయితేనే మనకి దాని ప్రాపర్ రిజల్ట్ అనేది. ఒక రోజులో ఈ సోషల్ మీడియా యాడ్స్ లాగా ఒక రోజు ఏదో ఒక 100, 200కి రన్ చేసుకుందామంటే అది సెట్ అవ్వదండి. అవునండి. ఓకే అండి. సరే. ఓకే. యాహ్! ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇవాళ అయితే దాదాపు 3, 4 టాపిక్స్ కవర్ అయినాయి. అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. బ్లాగ్ కామెంటింగ్, గెస్ట్ బ్లాగింగ్, క్లాసిఫైడ్స్ ఇవన్నీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.